హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఆహ్, హోటల్ స్టైల్ పూరి. హోటల్‌లో ఎలా ఉంటదో మన ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు. నేనైతే చిన్న పూరీలు చేశాను. మీరు కొంచెం పెద్ద పూరీలైనా చేసుకోవచ్చు. చూడండి వీడియోలో ఎంత మెత్తగా, ఎంత టేస్టీగా ఉంటదో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ వస్తది. నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే నా ఫుల్ వీడియోస్ చూసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూస్తాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో పూరి పిండి తీసుకోండి. మీకు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. పూరి పిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చూడండి ఆయిల్ వేసుకున్నారా 1 స్పూను. వీడియోలో చూపించినట్టు 1 స్పూన్ ఆయిల్ ఏసుకొని కొంచెం మీకు ఎంత కావాల్సుంటే అంత క్వాంటిటీ ఉప్పేసుకోండి. నేనైతే అర స్పూను ఉప్పేసుకున్నాను. బాగా బాగా ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోండి. చూపిస్తాను నేను వీడియోలో కూడా. చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. కలుపుకోవాలి చూడండి. అదిగోండి ముద్దలాగొస్తది. అలా ముద్దలాగొచ్చేదాకా బాగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోండి. చూడండి నేను చూపించినట్టు బాగా మసాజ్ చేయాలి పిండిని. చాలా అంటే చాలా సాఫ్ట్‌గొస్తాయి. కొంచెం కొంచెం పోసుకోవాలి వాటర్ అయితే. చూడండి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ కానీ అట్లా కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఒక బౌల్‌లోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అయితే పక్కా ఉండాలి. దీంట్లో కూడా ఆయిల్ కానీ, నెయ్యి కానీ మీరు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగొస్తది. ఆయిల్ పీల్చకుండా, ఆయిల్ ఉండకుండా పూరీలనేది చాలా అంటే చాలా బావుంటది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే లేదు. చూడండి ఎంత బాగొస్తదో. చాలా అంటే చాలా బావుంటది. ఇలా ఆయిల్ పూసుకొని పాముకుంటా ఉండాలి. నేను చెప్పిన కన్సిస్టెంటీ వస్తదనమాట. చూడండి. షేప్ ఎట్లైనా పర్లేదు. షేప్ కొంచెం అటు ఇటు అవుతది. ఎందుకంటే ఆయిల్ గదా! ఆయిల్ ఎంత పూసుకుంటే అంత మంచిదనమాట పూరీలకి. ఇలా చేసుకోండి. కొంతమంది పూరీలు చేయడం రాదు, చెక్కలు చెక్కలొస్తాయి అని అంటారు చాలామందికి. ఇలా ట్రై చేసి చూడిస్తే మెత్తగా, సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగొస్తాయనమాట. అలాగనే ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి. బాగా పొగలొచ్చేటట్టు ఆయిల్‌ని బాగా చేసుకోవాలనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు పూరీననేది అలా ఒత్తుకోవాలనమాట. ఒక పక్క నుంచి మళ్ళీ పక్కకి ఒత్తుకోవాలి. అప్పుడే మంచిగా పూరి అనేది బాగా పొంగుతదనమాట. చూడండి ఎంత బాగుంటదో టేస్ట్ గూడా. అంత ఆయిల్ గూడా పూరీకనేది అంటుకోకుండా వస్తది. చూపిస్తాను వీడియోలో. మంచిగా ఎంత బావుంటదంటే పూరి టేస్ట్ గూడా అంత బావుంటది. పూరి పిండితో ట్రై చేయండి ఒకసారి ఇలా. ఆహ్, కిరాణా షాపుల్లో వాటిలలో గానీ పూరి పిండి అని అడిగితే పూరి పిండి ఇస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగొచ్చాదో. ఇలా కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి వేడి వేడి పూరి రెడీ అయిపోయింది. చూడండి పట్టుకుంటేనే ఇరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా, అంత మెత్తగా ఆయిల్ గూడా అంటుకోదు. ఆయిల్ గూడా ఉండదు. చూడండి నా చేతిలోకేమన్నా ఆయిల్ కనిపిస్తుందా మీకండి? ఆయిల్ కనిపించదు. ఎందుకంటే ఆయిలు పీల్చకుండా పూరి చేసుకుంటున్నాం మనం. చూడండి ఆయిల్ గూడా కనిపించదు పూరీలకి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. మీకెవరికైనా నచ్చినట్టయితే షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.